4.5 సంవత్సరం అయింది ఇక్కడికి వచ్చినానుక. 4.5 సంవత్సరం నుంచి పెన్షన్కి కార్డుకి తిరిగిందే తిరుగుతుండా. వీడు నేను తిరిగావు ఓడికి వచ్చేసింది, నాకు ముగిచ్చారు. నీకు ఏంది తెలుగుదేశం అన్నారు. మాకు పాలదాంది ఇటు నీకు ఫాల్ట్ ఉంది, నువ్వు పలానోడివి, నీకు ఈ జబ్బు ఉంది అని నేను చెప్పొచ్చు. నేనేం చెప్పాను, అయ్యా నాకు ఎవరు దిక్కులేరు, నేను ఒక్కడేను, నా కొడుకుంటే నన్ను దరివేశాడు, నాకు ఏదన్నా పెన్షన్ ఇస్తే ఆ 1000 రూపాయలు పెట్టుకుని ఏదో బతుకుతాను, ఖర్చులు కన్నా వస్తాయి అని అడిగితే దానికి దిక్కురా. అదేమంటే తిరిగి 4.5 సంవత్సరం తిరిగి 6 అయిపోయింది. ఏది జన్మభూమి 6లో కూడా ఎగరగొట్టారు. మీ ఇద్దరం తిరిగాం, వీడికి వచ్చిందే నాకు ముగించారు. ఏం చెప్తావు, ఏ దేశం ఇంకెయ్యాలని మేము. నాకు జరగల, అందరికి జరిగిన వాళ్ళకి వీడికి జరిగింది, నాకు జరగల. మీ ఇద్దరం తిరిగాం, నాకు జరగల. ఏంటంటే ఏందో నీ ఫాల్ట్ ఏంది చెప్పంటే అది చెప్పరు. నాకు తెలిసి మటుకు ఈ బొల్లోడు రాకుండా జగన్ వస్తే ఏదన్నా బాగుపడతాం. మా బోటోళ్ళు రంగారెడ్డి కాడి తిరిగాను, ఆదాల ప్రభాకర్ రెడ్డి కాడి తిరిగాను, అందరూ అయిపోయారు. వీడు పోతే బొల్లోడా, జగన్ వస్తే మేము మా బోటోళ్ళు బాగుపడతాం. అది ఈ బొల్లోడు ఉన్న రోజులు నా బోటోడు అనామకుడికి ఏ దిక్కు లేనివాడికి ఏమి చేయరు. అది 4.5 సంవత్సరం తిరిగా నేను, ఏ లాభం. ప్రభుత్వం మరి జగన్ వచ్చాడు అనుకో, మేము పోయి నిలబడి అడిగేదానికైనా ఉంటుంది ఛాన్సు. అది ఆయన కూతురు వచ్చి అడిగింది, ఏ తాత అన్నాడు, అమ్మ మీ నాయనే రావాలా, వస్తే మేము బాగుపడతాం చెప్పినా మన ఊళ్ళో తిరుగుతున్నప్పుడు కూడా. అది బొల్లోడు పోవాలా, పోతే దేశం బాగుపడుతుంది. జగన్ ఒక అవకాశం ఇద్దామని, మెయిన్ రైతాంగం కొంచెం మేలు చేస్తారని, మహిళలకు కానీ విద్యార్థులకు కానీ. ఏం పథకాలు పెట్టాడు? ఏమీ లేదు, రుణమాఫీ లేదు, ప్లస్ డ్వాక్రా మహిళలకి లేదు, ఏమి చేయలేదు. మార్పు కారు అసలు టీడీపీ ప్రభుత్వం ఎవరికి ఏ పని జరగట్లేదు. వాళ్ళ కాంట్రాక్టులకి వాళ్ళకే సరిపోతుంది. జన్మభూమి కమిటీ దేని విషయంలో ఇచ్చారు? జన్మభూమి కమిటీ ఇతనితో ఒక మహిళ చనిపోయిన భర్తను గుర్తించడానికి అధికారులు ఉన్నారా? జన్మభూమి కమిటీ దేనికి? అధికారులు ఏం చేస్తున్నారు? అధికారులు దండించేది లేదా? జన్మభూమి కమిటీకి అవసరమా? ఒక భర్త చనిపోయిన ఆ ఊర్లో తెలుసుద్ది కదా, దాని విషయంలో ఎలా స్పందించాలి వాళ్ళు? అధికారులు స్పందించాలి, జన్మభూమి కమిటీ స్పందించాలి. అంటే వాడు ఓటేసింది నీకు తెలుసా? ఓటుతో నీకు పైన, పింఛన్తో పైన. నీ అడ్మినిస్ట్రేటివ్లో మీ టీడీపీ ప్రభుత్వంలో అధికారులు కూడా ఆ జన్మభూమి కమిటీ అంటే ఇప్పుడు వాళ్ళ అధికారులు కానీ ఒక ఎడ్యుకేషన్ పర్సన్గా వాళ్ళు ఒక అడ్మినిస్ట్రేటివ్ చేస్తున్న అధికారులుగా లేరు. వాళ్ళు ఒక రాజకీయ నాయకులుగానే ప్రవర్తిస్తున్నారు అధికారులు కూడా. అలాంటప్పుడు ఎలా ఉంటుంది? పింఛను టీడీపీ అన్న అనుకూలంగా ఉన్న వాళ్ళకి 40 సంవత్సరాలు అయితే 70 సంవత్సరాలు రాసేసి వాళ్ళకి పింఛను ఇచ్చారు. ఇక్కడ విధి విధానాలు ఏంటంటే ఒక విత్తంతో పింఛను కానీ, ఒక వృద్ధులు కానీ ఆ యొక్క వాళ్ళ వయసుని బట్టి వాళ్ళ కనీసం మనిషిని చూసైనా ఇవ్వాలా లేదా? విత్తంతో పింఛను ఒకటి. నెక్స్ట్ పొలాల విషయంలో కానీ, డ్వాక్రా మహిళలు కానీ, రైతాంగం కానీ ఏది కూడా ఈరోజు మాకు తెలిసి ఈ ఆంధ్రప్రదేశ్లో వేస్ట్ టీడీపీ ప్రభుత్వం. జగన్ వస్తారు, చేస్తారని నమ్మకం. అంటే మనకైతే తెలియదు చేస్తాడు లేదు, కానీ చేస్తాడనేది ఒక నమ్మకం. ఒకసారి అవకాశం ఇవ్వాలనేది ఆలోచన. తెలుగుదేశంతోనే ఉండా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.